ఓకే, వరలక్ష్మి గారు డిస్కషన్ చేద్దాం. నాతో పాటు ప్యానెల్లో బీజేపీ నేత దుర్గం మారుతి గారు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. మారుతి గారు నమస్తే అండి. మారుతి గారు అన్మ్యూట్ చేయండి. సో ఓవరాల్ గా మాత్రం సిట్ ఛార్జ్ షీట్ లో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కీలక నేతలందరికీ కూడా ఛార్జ్ షీట్ లో పేరు నమోదు చేసేటువంటి ప్రాసెస్ వైపు అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తుంది. బీజేపీ స్టాండ్ ఏంటి దీని మీద? మారుతి గారు అన్మ్యూట్ చేయండి సార్, మ్యూట్ లో ఉన్నారు మీరు. ఎస్ మారుతి గారు, మీ వాయిస్ వినబడట్లేదు, అన్మ్యూట్ చేయండి మీరు. ఎస్, ఓవరాల్గా మాత్రం బీజేపీ రోల్ ఎలా ఉండబోతుంది అనేది నా ప్రశ్న. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా మారుతుంది పరిస్థితి. ఛార్జ్ షీట్ వైపు వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. ఏమంటారు? ఓకేనా అండి? ఎస్, ఇప్పుడు వినిపిస్తుంది, చెప్పండి. మనది ప్రజాస్వామ్య దేశం, ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశం అండి. చట్టం అనేది బలంగా ఉంటుంది మన దేశంలో. ఆ విధంగా చట్టాలు తయారు చేయబడి ఉన్నవి. తప్పు అనేది ఏ విధంగా జరిగింది, ఎవరు జరిగింది అనేది అది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీల ద్వారా మాత్రమే తెలుస్తుంది. కాబట్టి విచారణ అనేది అది చట్ట ప్రకారము ఎదుర్కోవాల్సినటువంటి అంశము. బీజేపీ స్టాండ్ ఏమంటే, మీరు చట్టానికి గౌరవించాలా, చట్టం ఏదైతే చెప్తుందో ఆ చట్టం ప్రకారం మనం అడిగినటువంటి దానికి సమాధానం చెప్పాలా. కోట్లాది మంది ప్రజల్లో ఒక సందేహం ఉన్నది, ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా. ప్రజాస్వామికబద్ధంగా చట్టబద్ధంగా ఆన్సర్ చేయవలసినటువంటి బాధ్యత అది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారికి ఉంటది, మరి అందరు లీడర్లకు ఉంటది. ఇలా పార్టీలకు అతీతం ఏం కాదు. ఎవరైనా కానీ చట్ట పరిధికి సంబంధించినటువంటి అంశాలు మాట్లాడేటప్పుడు మనం పూర్తి అవగాహన ఉండాలి. ఎందుకంటే చట్టం అనేది ఈ దేశంలో అందరూ గౌరవించేటువంటి వ్యవస్థ. చట్టం ముందు చిన్న పెద్ద తేడా అనేది లేదు ఈ దేశంలో. మీరు చూశారు, ఎంతో మంది ప్రధాన మంత్రులు కూడా మన దేశంలో అంటే చట్ట ప్రకారంగా కొన్ని సమస్యలు ఎదుర్కొన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి కేసీఆర్ గారు అంటే అందరికీ దేశం కాదు, కోపం కాదు, పగ కాదు. అగ్నిగుండం ఎందుకు కావాలండి నేను అడుగుతున్నాను. భారతీయ జనతా పార్టీ తరఫున అడుగుతున్నాను. తెలంగాణ సాధన వచ్చింది, గట్ల చేస్తే తెలంగాణ జరుగుతుంది. అనవసరమైన ఆరోపణలతోనే ఒక ముఖ్య నాయకుడిని ఇబ్బంది పెడుతున్నారంటే ఖచ్చితంగా వస్తుంది. ఎవరి అభిమాన నాయకుల కోసం చట్టం ప్రకారం మనం పూర్తి స్థాయిలో. మారుతి గారు విచారణకు మేము హాజరు కాము, నోటీసులకు మేము స్పందించము. సో ఈ నోటీసులు చట్ట విరుద్ధంగా ఉన్నాయి. ఇలాంటి అంశాలు ఇక్కడ బీఆర్ఎస్ నేతల దగ్గర లేరు. ఎవరైతే నోటీసులు ఇచ్చారో ప్రతి ఒక్కరు విచారణకు హాజరయ్యారు. మరి అలాంటి సందర్భంలో వారు గౌరవిస్తున్నట్లేగా లెక్క. మీరు సిట్ అధికారులు ఎక్కడైనా చట్ట వ్యతిరేకంగా మాట్లాడారా? కేసీఆర్ గారిని ఒక తీరు, హరీష్ రావు గారిని ఒక తీరు, తర్వాత కేటీఆర్ గారిని ఒక తీరు చూశారా? ఎక్కడైనా భేదం కనిపించిందా? చట్ట ప్రకారము నోటీస్ ఇచ్చవలసినటువంటి బాధ్యత ఉంటది. 160 CRPs కింద నోటీస్ ఇచ్చారు. మీరు ఆ యొక్క నోటీస్ కు సరైనటువంటి సమాధానం కేసీఆర్ సార్ కూడా ఇవ్వడం జరిగింది. అది ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి అంశమే. కేసీఆర్ గారు అంటే తెలంగాణ ప్రజలకు ఏమైనా దేశం ఉన్నదా? వారిని గౌరవిస్తలేరా? ఇప్పుడు మేడం గారు అంటున్నారు, అమ్మా మేమందరం కూడా భారతీయ ప్రజల మీద ప్రజల గురించి మాట్లాడండి. ప్రజలంతా కేసీఆర్ బిడ్డలమే. కాకపోతే మనకు ఒక సమస్య ఎదురైనప్పుడు ఆ చట్టానికి మనం అనుకూలంగా చట్టానికి సహకరించాలా. అది మన పౌరుడిగా మన బాధ్యత. సహకరిస్తున్నాం, సహకరించలేరు. మా నాయకుడి కోసం మేము వచ్చి నిలబడ్డాము. సహకరించకపోతే ఎట్లా వెళ్తాడండి? విచారణలు జరుగుతున్నాయి కదా, సహకరించినట్టే కదా. ఎక్కడ సహకరించలేదండి, ఎప్పుడు సహకరించలేదండి. రాత్రికి రాత్రి హరీష్ గారిని సడన్ గా పిలిచిండ్రు. రాత్రికి రాత్రి పిలిస్తే తెల్లారి అటెండ్ కాలేదండి హరీష్ రావు గారు. ఎక్కడ సహకరించలేదండి. ఇప్పుడు అగ్నిగుండం అవుతుందని ఈ మాటలు ఎందుకమ్మా? తెలంగాణను సాధించుకున్నాం, సమస్యలు వచ్చినాయి, చట్టబద్ధంగా ఏ విధంగా ఎదుర్కోవాలి క్వశ్చన్ రాకపోతే నేను చెప్పేదాన్ని కాదు కదా. క్వశ్చన్ వేసారు కదా నా మీద. క్వశ్చన్ రావద్దు మరి అట్లాంటప్పుడు. క్వశ్చన్ రావద్దు. క్వశ్చన్ వచ్చినప్పుడు ఆన్సర్ ఉంటుంది కదా.
ఖచ్చితంగా ఉంటదండి, అయితే కూడా అవుతుంది. కానీ వరలక్ష్మి గారు ఉద్రిక్త పరిస్థితులంత వరకు పరిస్థితి వెళ్ళకపోయినా శాంతియుతంగా పూర్తి స్థాయిలో నిరసన చేసుకునేటువంటి హక్కు భారతదేశ ప్రజాస్వామ్య దేశంలో ఉంది, అది ఏ పార్టీలైనా. సో కాంగ్రెస్ పార్టీ రీసెంట్ గా ఈడీ నోటీసులు ఇచ్చినప్పుడు సో పూర్తి స్థాయిలో కేంద్రాల్లో, రాజధాని కేంద్రాల్లో గవర్నర్ కార్యాలయాల ముందు, గవర్నర్ రాజ్భవన్ల ముందు ధర్నాలు చేపట్టినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూసాం కదా. సో శాంతియుతంగా నిరసన చేపట్టేటువంటి కార్యకలాపాలు ఏ పార్టీలైనా ఆహ్వానించాలి, అది రాజ్యాంగబద్ధం. కానీ ఇక్కడ మారుతిగా నా ప్రశ్న ఏంటంటే, బీజేపీ ఇప్పుడు ఏదైతే సిట్ చర్యలు, నోటీసులు లేదా ఛార్జ్ షీట్, సో ఈ పరంపర ఉందో ఈ విచారణ పట్ల బీజేపీ సంతృప్తిగా ఉందా, సిట్ పనితీరు పట్ల కూడా? సో బీజేపీకి సంతృప్తి ఎందుకు ఉంటుందండి? బీజేపీ దేశంలో పరిపాలిస్తున్నటువంటి పార్టీ, ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ. ప్రజాస్వామిక పద్ధతిలో మనం చేయవలసినటువంటి ఏదైతే కర్తవ్య నిర్వహణ ఉంటుందో చట్ట ప్రకారం ముందుకు పోవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంటది. ఈ రోజున కేసీఆర్ గారికి విచారణ నిమిత్తం వారికి నోటీసులు ఇచ్చారు. వారు ఎక్కడుంటే అక్కడికి వస్తామని కూడా సిట్ అధికారులు చెప్పడం జరిగింది. తర్వాత స్టాండ్ మార్చేసి సరే వారిని పలాని మా ఇంటి దగ్గరికి విచారణకు రమ్మన్నారు, వెళ్ళారు కదా. విచారణ మాత్రం వాళ్ళు ఆయనను గౌరవించే విధంగానే ప్రవర్తిస్తుంది కదా ప్రభుత్వం కూడా. దాని కొరకు వీళ్ళందరూ కూడా ఆగం అయిపోయి జనాన్ని ఆగం చేసే పద్ధతులు ఎందుకు? బీజేపీ స్టాండ్ ఒకటే, వీ హ్యావ్ టు face everything legally, we have to support the law and order, we have to maintain the peace for the people. ప్రజలు సుఖ సంతోషంగా ఉండాలా స్వతంత్ర రాష్ట్రంలో అనేది బీజేపీ స్టాండ్ అండి. ఎక్కడ కూడా వైషమ్యాలు, కొట్లాటలు ఇవన్నీ ఎలాంటివి లేకుండా ప్రజలు చాలా అంటే సంతోషంగా బతుకుతున్నారు. ఆ విధంగానే రేపు ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ రాష్ట్రానికి అనేకమైనటువంటి పెట్టుబడులు రావాలా. మరి నిరుద్యోగ యువత అనేక సమస్యలు ఉన్నాయి ఇక్కడ. నిరుద్యోగ యువత రోజు రోజుకు పెరిగిపోతుంది. మరి మీరు ఈ విషయంలో కూడా డిబేట్ చేయండి. మొన్నటి బడ్జెట్ లో ఎంత తీసుకొచ్చిండ్రు సార్ తెలంగాణకు? మీరు లాస్ట్ టైం బడ్జెట్ లో ఎంత తెచ్చారు, ఈ బడ్జెట్ లో ఎంత తెచ్చారు సార్? ఎందుకు మాట్లాడతారండి? మాటలు ఎంత తీసుకొచ్చిందో చెప్పండి తెలంగాణకు. ఎందుకండి అనేక విషయాలు మాట్లాడవలసి వస్తుంది. అట్లా కాదు, మనం చెప్పినండి. మీరు ఇప్పుడు మాట్లాడితేనే అడుగుతున్నాను. నేను తెలంగాణ రాష్ట్రం అంటే వ్యతిరేకం కాదు. ఎప్పుడు మండి తెలంగాణ గుండు సున్నా ఇచ్చారండి. ప్రతిసారి నాయకులు, కేంద్ర మంత్రులు, ఉప మంత్రులు